హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ముందుగా అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు మనము 4th జనవరి 2019కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మరియు జీకే క్వశ్చన్స్ని ఈ క్లాస్లో మనము చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతిరోజు కూడా మనము ఎర్లీ మార్నింగే వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలని కరెంట్ అఫైర్స్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటున్నాము కూడా కదా ఫ్రెండ్స్. సో ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ప్రీవియస్గా చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. అంతేకాకుండా మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి సబ్జెక్ట్ని ఓకేనా అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా డెప్త్గా గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లోనే మనము క్లాసులన్నీ చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి. ఓకేనా? ఎవరు కూడా మిస్ కాకుండా అన్నిటినీ చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. మొదటగా అంతర్జాతీయం, జాతీయము, ఇతర అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము. మొదటి క్వశ్చన్: ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి కార్మిక సంఘము బిల్లు 1926 చట్టాన్ని సవరిస్తూ నమోదైన కార్మిక సంఘాల పేరు స్థానంలో ఏ పేరును చేర్చింది? ఓకేనా? అంటే ముందుగా ఏముండేది? నమోదైన కార్మిక సంఘాలు అనే పేరుతో ఉండేది ఫ్రెండ్స్ చట్టము. సో దాన్ని ఏ విధంగా మార్చారు? ఏ పేరుగా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు అని మార్చారు ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. ఢిల్లీ కార్మిక సంఘాల చట్టము 1926లో సవరణలకు కేంద్ర మంత్రివర్గము ఆమోదముద్ర వేసింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి నమోదైన కార్మిక సంఘాలు అంటే రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్ స్థానంలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు అని చేర్చడానికి వీలుగా నిబంధనలను సవరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశము దీనికి ఆమోదము తెలిపినట్లుగా అర్థమవుతుంది. ఇకపై కేంద్ర రాష్ట్ర స్థాయిలో కార్మిక సంఘాలను గుర్తిస్తారు. త్రైపాక్షిక చర్చల వ్యవస్థల్లో గుర్తింపు పొందిన సంఘాల ప్రతినిధులకు ప్రాతినిధ్యం కూడా లభిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశము ఇటీవల చినుక్, అపాచీ వంటి అత్యాధునిక హెలికాప్టర్లను ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి, అమెరికా దేశం నుంచి. వివరాలు చూద్దాం. సైనిక సామర్థ్యాన్ని పరిపుష్టం చేసేలా భారత అమ్ముల పొదిలో త్వరలో సరికొత్త అస్త్రాలు చేరనున్నాయి. అమెరికా నిర్మించిన అత్యాధునిక చినుక్, అపాచే వంటి హెలికాప్టర్లు మార్చిలో సాయుధ బలగాలకు అందనున్నాయి. తొలి విడతగా అందించనున్న హెలికాప్టర్లను అమెరికా రక్షణ విభాగ గుత్తేదారు బోయింగ్ ఇప్పటికే కంటైనర్లలో పంపించింది. అవి గుజరాత్లోని ముద్రా తీరానికి వచ్చే నెలలో చేరే అవకాశము ఉంది ఫ్రెండ్స్. పనితీరును పరీక్షించిన అనంతరం వాటిని సాయుధ దళాలకు మార్చిలో అప్పగిస్తారు. మొత్తం $3 బిలియన్ వ్యయంతో అంటే 15 చినుక్, 22 అపాచీ హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్: భారతదేశం ఇటీవల ఏ దేశంలో నిర్మించిన గ్రంథాలయం పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు చేయడము జరిగింది? సో ఏ దేశంలో మరి భారతదేశము ఒక గ్రంథాలయం నిర్మించింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆఫ్ఘనిస్తాన్. సో వివరాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించాడు. ఆఫ్ఘనిస్తాన్ను పునర్నిర్మించేందుకు భారత్ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. ఆఫ్ఘన్లో భారత్ నిర్మించిన గ్రంథాలయం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. ట్రంప్ తన కేబినెట్ సహచరులతో నిర్వహించినటువంటి సమావేశంలో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించారు. మోదీతో సమావేశమైన సమయంలో ఆఫ్ఘన్లోని లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన తెలిపినట్లుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ వన్: ఉద్యోగుల భవిష్య నిధి అంటే పిఎఫ్ గత సంవత్సరం కంటే పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే గత సంవత్సరం ఉద్యోగుల భవిష్య నిధి ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, 8.55% ఉంది ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం.
ఉద్యోగుల భవిష్య నిధి పిఎఫ్పై వడ్డీ పెరిగే అవకాశము ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు 8.55%గా ఉంది. గత 5 ఏళ్లలో పోల్చితే ఇది అతి తక్కువ రేటు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఒకవేళ పెరగకపోయినా తగ్గే అవకాశాలు లేవని స్పష్టం చేశాయి. ద్రవ్యోల్బణం తగ్గుతున్నందువల్ల ప్రస్తుత వడ్డీ రేటు కొనసాగిన ఆదాయం బాగుంటుందని పేర్కొన్నాయి. నూతన వడ్డీ రేట్లను డిసెంబర్లో ప్రకటించాల్సి ఉన్న ఆడిటింగ్ పూర్తి కాకపోవడంతో ఈసారి ఆలస్యమైందని చెప్పేసి కూడా అధికారులు వివరించారు. నెక్స్ట్ వన్, ఇటీవల భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు పంజాబ్లోని జలంధర్లో ప్రారంభమైనాయి. అయితే దీని యొక్క ఇతివృత్తం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, భవిష్యత్ భారత్ శాస్త్ర సాంకేతికత అనేటువంటి ఒక ఇతివృత్తంతో ఈ యొక్క భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి. వివరాలు చూద్దాం. పరిశోధనలు, నవకల్పనలపై చర్చించేందుకు గాను వివిధ దేశాలకు చెందిన సైన్స్ ప్రేమికులను ఒకచోటికి చేర్చే భారత సైన్స్ కాంగ్రెస్ గురువారం పంజాబ్లోని జలంధర్లో ప్రారంభం కానుంది. ఈ నెల 7 వరకు కొనసాగనున్న ఈ వార్షిక మహాసదస్సుకు లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం ఆతిథ్యం ఇస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. జర్మనీ, హంగేరీ, ఇంగ్లాండ్ తదితర దేశాలకు చెందిన 6 నోబెల్ గ్రహీతలు సహా దాదాపు 30,000 మంది శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు. భవిష్యత్ భారత్ శాస్త్ర సాంకేతికత అనే అంశాన్ని ఈ ఏడాది సదస్సుకు ఇతివృత్తంగా చేర్చినట్లుగా అధికారులు వెల్లడించారు. నెక్స్ట్ వన్, వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్లో గెలుపొందిన భారత సంతతి 12 సంవత్సరాల సింగపూర్ బాలుని పేరు ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ధ్రువ్ మనోజ్ అనేటువంటి వ్యక్తి. ఇతను భారత సంతతికి చెందినటువంటి సింగపూర్కి చెందినటువంటి బాలుడు. వివరాలు చూద్దాం. భారత సంతతి బాలుడికి జ్ఞాపక శక్తి పోటీల్లో స్వర్ణాలు. వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్లో భారత సంతతికి చెందిన 12 ఏళ్ల సింగపూర్ విద్యార్థి ధ్రువ్ మనోజ్ను 2 స్వర్ణాలు వరించాయి. డిసెంబర్ 20-22 మధ్య హాంకాంగ్లో ఈ పోటీలు జరిగాయి. మొహాలు పేర్లు పదాల విభాగంలో 56 మందిని వెనక్కు నెట్టి ధ్రువ్ ఈ ఘనత సాధించాడు. అతని తండ్రి మనోజ్ ప్రభాకర్ చమురు సహజ వాయువుల కన్సల్టెంట్గా పనిచేస్తుండడం చూడవచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ వన్, ఇకపై ఏ బ్యాంకు మరియు ఏ మొబైల్ కనెక్షన్పై ఆధార్ అవసరం లేదని ఆధార్ మరియు ఇతర చట్టాల సవరణ బిల్లు 2018ని లోక్సభలో ప్రవేశపెట్టిన న్యాయ మరియు ఐటీ శాఖ మంత్రి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రవిశంకర్ ప్రసాద్ గారు. వివరాలు చూద్దాం. బ్యాంకు ఖాతాలను తెరుచుకునేందుకు మొబైల్ ఫోన్ కనెక్షన్స్ను పొందేందుకు ఇక ఆధార్ తప్పనిసరి కాకపోవచ్చు. ధృవీకరణ నిమిత్తము దీనిని స్వచ్ఛందంగానే సమర్పించేందుకు వీలు కల్పించే ఆధార్ ఇతర చట్టాల సవరణ బిల్లు 2018ను బుధవారం కేంద్ర న్యాయ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఆధార్ లేదని బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డుల జారీకి ఆయా సంస్థలు నిరాకరించడం కుదరదు. ఇందుకు అనుగుణంగా ఆధార్, టెలికాం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టాలను ఈ బిల్లులో సవరణలను ప్రతిపాదించారు ఫ్రెండ్స్ ఈ యొక్క బిల్లులో. సో ఈ చట్టాన్ని అధిగమిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది. నెక్స్ట్ వన్, ఇటీవల పాకిస్తాన్ దేశానికి మరియు ఏ దేశానికి మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా అత్యాధునిక యుద్ధ నౌకలను రూపొందిస్తున్నట్లు ప్రకటించినటువంటి దేశం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, చైనా. వివరాలు చూద్దాం. చైనా తన మిత్ర దేశమైన పాకిస్తాన్ కోసము అత్యాధునిక యుద్ధ నౌకలు రూపొందిస్తుంది. ఇరు దేశాల మధ్య ఆయుధ సంపత్తికి సంబంధించి కుదిరిన ప్రధాన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా చైనా అత్యాధునిక యుద్ధ నౌకలు తయారు చేస్తుంది. వ్యూహాత్మకమైన హిందూ మహాసముద్రంలో సమతుల్యత కోసము పాక్ చైనాతో ఈ ఒప్పందము కుదుర్చుకుందని అక్కడి మీడియా పేర్కొంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ ఇతర అంశాల గురించి కూడా కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం.
ఇటీవల రాష్ట్రంలోని ఏ వస్త్రాలకు కేంద్ర జౌళి శాఖ ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ గద్వాల జరీ వస్త్రాలకు ఆన్లైన్లో మార్కెటింగ్ చేసే సదుపాయాలను కల్పించింది. వివరాలు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గద్వాల జరీ వస్త్రాలకు ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర చేనేత జౌళి శాఖ కృషి చేస్తుంది. పోచంపల్లి, వరంగల్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల చేనేత వస్త్రాలను అమెజాన్లో అమ్ముకునేలా ఇదివరకే చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు గద్వాల ప్రాంత చీరలు, ఇతర వస్త్రాలు కూడా అమ్ముకునే అవకాశం కల్పిస్తూ ఇక్కడే చేనేత సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో అమెజాన్ సంస్థ దక్షిణ భారత అమ్మకాల విభాగం అధిపతి నూరుల్ హుస్సేన్తో పాటు ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల సింగరేణి కాలరీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ ఆల్విన్. వివరాలు చూద్దాం. సింగరేణి ఈడీగా ఆల్విన్ బాధ్యతలు. సింగరేణి సంస్థలో కార్యనిర్వాహక సంచాలకుడిగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా డాక్టర్ జె ఆల్విన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకాలం రైల్వే శాఖలో సీనియర్ డివిజనల్ మేనేజర్గా పనిచేశారు. ఎంబీబీఎస్ చదివిన ఈయన రైల్వే శాఖ ఉద్యోగంలో చేరారు. డిప్యుటేషన్పై సింగరేణికి వచ్చినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ చెవి, ముక్కు, గొంతు పరీక్షలు నిర్వహించేందుకు ముందుగా ఏ 3 జిల్లాలను ఎంచుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రంగారెడ్డి, మేడ్చల్ మరియు సంగారెడ్డి జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. వివరాలు చూద్దాం. చెవి, ముక్కు, గొంతు దంత పరీక్షలను కూడా ముందుగా 3 జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వీటిని ఈ నెల 6 నుంచి 8 వరకు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి బుధవారము కోటిలోని కార్యక్రమంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ ప్రాంతంలోని 5 జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య పరీక్షలు జరపనుండటంతో ఏర్పాట్లపై చర్చించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము ఏ 2 ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నారాయణపేట మరియు పెద్దపల్లి. నారాయణపేట మరియు ములుగు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా. ములుగు మరియు నారాయణపేట అనేటువంటి 2 ప్రాంతాలను కూడా ఏం చేసింది? జిల్లాలుగా ప్రకటించడము జరిగింది. నారాయణపేట మరియు ములుగు. వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ప్రకటించినట్లుగానే రాష్ట్రంలో మరో 2 కొత్త జిల్లాలు ములుగు, నారాయణపేట ఏర్పాటుకు అనుమతులిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో నంబర్ 533, 534 ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలన సౌలభ్యం కోసము కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని దీనిలో పేర్కొంది. భూపాలపల్లి జిల్లాను విభజించి ములుగు, మహబూబ్ నగర్ జిల్లాలను విడదీసి నారాయణపేటను జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. గత నెల 31వ తేదీతో ఈ ఉత్తర్వులు 31వ తేదీనే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఓకేనా. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇటీవల విడుదల చేయడము జరిగింది, అంటే జీవోతో. నెక్స్ట్ వన్. దేశానికి దిక్సూచి తెలంగాణ అనేటువంటి పుస్తకాన్ని ఇటీవల కేటీఆర్ గారు ఆవిష్కరించారు. అయితే దీని యొక్క రచయిత ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ బిఎస్ రాములు గారు. వివరాలు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ విజయవంతమయ్యాయని, అవి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెరాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. త్వరలో కేంద్రం కూడా తెలంగాణను అనుసరిస్తుందన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు రాసినటువంటి దేశానికి దిక్సూచి తెలంగాణ పుస్తకాన్ని కేటీఆర్ బుధవారం తన నివాసంలో ఆవిష్కరించడము జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇందులో మొదటిది, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఎంఏఎఫ్ వస్త్ర పరిశ్రమ 25 కోట్లతో వ్యాపార కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చిత్తూరు జిల్లా మదనపల్లిలో. ఓకేనా. 25 కోట్లతో భారీ పరిశ్రమను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపింది. వివరాలు చూద్దాం.
చిత్తూరు జిల్లా మదనపల్లెలో రూపాయలు 25 కోట్లతో వస్త్ర పరిశ్రమను నెలకొల్పేందుకు MAF వస్త్ర సంస్థ ముందుకొచ్చింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ వస్త్రాలను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనూ పెట్టుబడులు పెట్టాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిపై ముందుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో బుధవారం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జూస్తి కృష్ణకిషోర్తో MAF సంస్థ డైరెక్టర్ ఫైజల్ జలీవాలా అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఓకేనా. పరిశ్రమల ఏర్పాటుతో 2000 మందికి ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ దొరుకుతాయని కూడా ఇక్కడ ఈ సమావేశంలో పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ కేంద్ర వ్యవసాయ విత్త సంస్థ అవసరాల నిమిత్తము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 4.30 ఎకరాల భూమిని కేటాయించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, నాబార్డ్. వివరాలు చూద్దాం. నాబార్డ్ అవసరాల నిమిత్తము అమరావతిలో 4.30 ఎకరాల భూమిని ఎకరాకు 2 కోట్ల ధరకు కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 3 కోట్ల ధరకు 8 ఎకరాలు, అమరావతి వెంచర్ హ్యాబిటేట్ సెంటర్ కోసము ఇండియా ఫండ్ అడ్వెంచర్స్కు 2.30 ఎకరాల భూమి 50 లక్షల ధరకు కేటాయించనున్నారు. చైతన్య మిషన్కు 3 ఎకరాల భూమిని ఎకరాకి 2 లక్షల రూపాయల ధరకు 35 ఏళ్ల పాటు లీజుకు కేటాయించాలని కూడా నిర్ణయించినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ల ఎంపికలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీ పేరేమిటి? ఓకేనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల విశ్వవిద్యాలయాలకు వీసీలుగా అంటే వైస్ ఛాన్సలర్గా నియమించడానికి ఒక కమిటీని వేశారు ఫ్రెండ్స్. ఆ కమిటీ పేరేంటి మరి? ఆన్సర్ ఆప్షన్ సి, సెర్చ్ కమిటీ. వివరాలు చూద్దాం. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల అంటే వైస్ ఛాన్సలర్ల ఎంపికలో భాగంగా ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర వర్సిటీ సెర్చ్ కమిటీ బుధవారం సమావేశమై దరఖాస్తులను పరిశీలించి 3 పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ద్రావిడ వర్సిటీ సెర్చ్ కమిటీ గురువారం సమావేశం కానుంది. ఆదికవి నన్నయ్య సెర్చ్ కమిటీ 5న, పద్మావతి మహిళా వర్సిటీ సెర్చ్ కమిటీ 9న సమావేశం కానున్నట్లుగా మనకు వివరాలు అందాయి. నెక్స్ట్ వన్, APSRTC ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్సెల్ కొరియర్ సర్వీసులు ఇటీవల ఏ రంగంలోనికి జనవరి 1 నుంచి ప్రవేశించినట్లుగా తెలిపింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బీమా రక్షణ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. డోంట్ కన్ఫ్యూజ్. ఆప్షన్ బి కరెక్ట్. అంటే వీరు పార్సెల్ చేస్తున్నారు కదా, సో పార్సల్లో ఏమైనా నష్టం కలిగినట్లయితే దానికి బీమా కూడా అందించనున్నట్లుగా కొత్త రకమైనటువంటి వ్యాపారంలోకి ప్రవేశించినట్లుగా వీరు తెలుస్తుంది. వివరాలు చూద్దాం. గుంటూరు APSRTC ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్సెల్ కొరియర్ సర్వీసులు జనవరి 1వ తేదీ నుంచి బీమా రంగంలోకి వచ్చాయి. గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు లేకుండా నిబంధనలను కొంచెం సవరించి పార్సెల్లకు బీమా ఇస్తున్నట్లుగా గుంటూరు జిల్లా RTC అధికారులు తెలిపారు. బీమా కింద గరిష్టంగా ₹1,00,000 పరిహారము చెల్లిస్తారు. కొరియర్లకు మాత్రము బీమా కోసం అదనంగా సొమ్ము వసూలు చేయరు. ఒకవేళ కొరియర్ కనిపించకుండా పోయినట్లయితే ₹100 చెల్లిస్తారు. ₹2,000 విలువ దాటితే ప్రతి పార్సెల్కు ట్యాక్స్ ఇన్వాయిస్ అప్లోడ్ చేయడం అనేది తప్పనిసరిగా చేయడము జరిగింది ఫ్రెండ్స్ ఇందులో. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 110 పట్టణాలలో 970 ప్రాంతాలలో ఉచిత వైఫై అందించనున్నారు. అయితే మొట్టమొదటగా ఏ పట్టణంలో ఉచిత వైఫై సర్వీసులు ప్రారంభించనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, విజయవాడలో ఫ్రెండ్స్. ఓకేనా, విజయవాడలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క వైఫై సర్వీసులు ప్రారంభించదలిచారు. వివరాలు చూద్దాం. ప్రజలకు నెలాఖరులోగా ఉచిత వైఫై సదుపాయము అందుబాటులోకి రానుంది. ముందుగా MG రోడ్డులో ఎంపిక చేసిన 55 ప్రాంతాల్లో దీన్ని ప్రారంభిస్తారు. దశల వారీగా అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ అదే తరహా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమక్షంలో ఉచిత వైఫై ప్రణాళికను అధికారులకు వివరించారు. 110 పట్టణాలలోని 970 ప్రాంతాల్లో ప్రజలకు ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించేలా ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విజయవాడలో మొదటి ప్రాజెక్టుని ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఈ యొక్క అధికారులు తెలపడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూసాము. చాలా క్లియర్గా, చాలా ఇంపార్టెంట్వి.
అంతేకాకుండా ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనము జనరల్ నాలెడ్జ్ టాపిక్ పైన కూడా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునేటువంటి క్వశ్చన్స్లో ఖచ్చితంగా 1 మార్క్ కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్, 100% డ్యామ్ షూర్. ఓకేనా, అవేంటో చూద్దాం. సో విద్యుత్ మోటారు విద్యుత్ శక్తిని ఏ విధంగా మారుస్తుంది? యాంత్రిక శక్తిగా మారుస్తుంది. డైనమో యాంత్రిక శక్తిని ఏ విధంగా మారుస్తుంది? విద్యుత్ శక్తిగా మారుస్తుంది. నీటి ఆవిరి ఇంజన్ ఉష్ణ శక్తిని ఏ విధంగా మారుస్తుంది? ఇలా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. సో ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. కాంతి ఘటము కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. మైక్రోఫోన్ ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. లౌడ్ స్పీకర్ విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మారుస్తుంది. రీఛార్జబుల్ బ్యాటరీ రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. విద్యుత్ దీపము లేదా ఎల్ఈడి విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మారుస్తుంది. సౌరఘటం కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. వాహన యంత్రము రసాయనిక శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. న్యూక్లియర్ రియాక్టర్ కేంద్రక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. చేతి కండరం రసాయనిక శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. కిరణజన్య సంయోజక్రియ కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. వోల్టామీటర్ విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. థర్మోకపుల్ లేదా ఉష్ణయుగ్నం అంటారు దీన్ని. సో ఇది ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కాలింగ్ బెల్ విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మార్చేటువంటి ఒక సదుపాయం కలిగి ఉంటుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం చూసాం ఇప్పటివరకు కూడా, యంత్రాలు అవి ఒక శక్తి నుంచి మరొక శక్తికి ఏ విధంగా మార్పు చెందుతాయి అనేటువంటి అంశాన్ని చూసాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఈరోజు కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేసాం. అంతేకాకుండా ఒక ముఖ్యమైన జీకే టాపిక్ని కూడా కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మొదటిసారి కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ కరెంట్ అఫైర్సే కాకుండా అన్ని సబ్జెక్ట్స్ పైన చాలా క్లియర్గా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చాలా గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో ఉంటాయి. సో అందువలన మీకు ఎలాంటి యూజ్ అంటే ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడేలా ఉంటాయి ఫ్రెండ్స్, అవి చాలా స్టాండర్డ్గా. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.